సింపుల్‌గా ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా రాజ్మా కర్రీ చూసేద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ జీరా, అలాగే 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1½ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఉప్పు, కారం అన్ని సరిగ్గా సరిపోయాయో ఒకసారి చెక్ చేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర తురుముకొని వేసుకున్నామంటే ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా మన రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. రాజ్మా హెల్త్కి మంచిది కాబట్టి వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.